I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. సో ఈరోజు వీడియోలో ఫస్ట్ ట్రైమెస్టర్ స్క్రీనింగ్ అంటే మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ చేశాక ఒకవేళ ఈ రిజల్ట్స్ కనుక హై రిస్క్ అని వస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుసుకుందాం. ఒకవేళ ఎన్టీ స్కాన్లోనే కనుక బేబీ ఒక స్ట్రక్చరల్గా అబ్నార్మల్ ఉన్నాయి అని తెలిస్తే దానికి ఒక టెస్ట్ ఉంటుంది, సివిఎస్ అంటే కొరియోనిక్ వెల్నెస్ శాంప్లింగ్. అంటే ఏంటంటే ఈ ప్లాసెంటా అంటే మాయ అంటాం కదా, దానిలోకి ఇంజెక్షన్ ద్వారా బ్లడ్ని శాంపుల్గా తీసుకొని ల్యాబ్కి పంపించడం. సో ఈ టెస్ట్ ఎలా చేస్తారు? సో స్కానింగ్లో చూస్తూ మదర్ యొక్క పొట్ట మీద నుంచి ఒక నీడిల్, చాలా లెందీగా ఉండే నీడిల్ని పంపిస్తారు. పంపించి ఆ ప్లాసెంటా ఎక్కడుందో స్కాన్లో లొకేట్ చేసుకుంటూ సిరింజ్ ద్వారా కొంత బ్లడ్ తీసుకోవడం, అది ల్యాబ్కి పంపడం జరుగుతుంది. అంటే ఇందులో డైరెక్ట్ బేబీ యొక్క బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయో మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది, అంటే ఫీటస్ యొక్క డిఎన్ఏ. సో దీని ద్వారా మనకి 100% బేబీ యొక్క క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి, జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ టెస్ట్ కనుక మిస్ అయితే, అంటే ఈ టెస్ట్ 11 to 13 వీక్స్ మాత్రమే చేస్తాం. ఈ టైం కనుక మిస్ అయితే ఆమ్నియోసెంటసిస్ అది 15 వీక్స్ నుంచి చేస్తాం. సో ఈ టెస్ట్ ఏంటంటే ఉమ్మ నీరుని చెక్ తీసుకుంటాం శాంపుల్ కింద. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినట్టుగానే మదర్ యొక్క అబ్డోమెన్ మీదకి ఒక నిడిల్ పాస్ చేసి ఉమ్మ నీరు శాంపుల్ తీయడం జరుగుతుంది. ఇందులో కూడా బేబీ యొక్క డిఎన్ఏ చెక్ చేసి అందులో ఏమన్నా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటి రిపోర్ట్స్ వచ్చాక ఒకవేళ కనుక జెనెటిక్ టెస్ట్ కంప్లీట్లీ నార్మల్ ఉంటే ఈ ఫీటస్ని రిపీటెడ్ స్కాన్స్ ద్వారా ఎవ్రీ 3 to 4 వీక్స్ స్కాన్ చేస్తూ మనం గుర్తించిన ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అవి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ జెనెటిక్ టెస్ట్లలో కనుక బేబీ యొక్క జెనెటిక్స్లో చాలా లీడర్ ఇష్యూస్, అంటే బేబీ యొక్క లైఫ్కి రిస్క్ అయ్యేటువంటి జెనెటిక్స్ ఉన్నాయని కనుక తెలిస్తే అది టర్మినేషన్కి ప్రొసీడ్ అవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.